అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. ఆశల శిఖరాలు. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. అంకుల్ అంకుల్ నీకు ఉత్తరం వచ్చింది. వీధిలోంచి కాంపౌండ్ లోపల అడుగుపెట్టిన నేను ముందు వరండాలో ఇంటి వాళ్ళెవరూ లేరనే సంతోషంతో కుడివైపున పైకి వెళ్ళడానికి ఉన్న కర్రమెట్ల వైపు మెల్లగా జారుకోబోతున్న వాడినల్లా గతుకుమన్నట్టు ఆగిపోయాను. లోపల నుంచి చిట్టి పరిగెత్తుకు వచ్చాడు. వాడికి నిండా 5 ఏళ్ళైనా లేవు, కానీ చిచింద్రి లాంటివాడు. వాడిలాగు బొడ్డుపైకి ఉండగా నేనెప్పుడూ చూడలేదు. నేను వాడి చేతిలోంచి ఉత్తరం తీసుకుంటూ అడిగాను, నాన్న ఇంట్లో ఉన్నారా? లేదన్నట్టు తలూపాడు. నువ్వు చాలా మంచివాడివి. రేపు నేను నీకు గాలిపటం తెచ్చి పెడతాను. నేను వచ్చినట్టు చెప్పకేం అన్నాడు. గాలిపటం పేరు వినగానే వాడి కళ్ళు చక్రాల్లా అయినాయి. చెప్పనన్నట్టు తలూపాడు. నేను వాడి బుగ్గగిల్లి కొయ్యమెట్ల వైపు నడిచాను. అంకుల్ వెనక నుంచి పిలిచాడు. ఏమిటన్నట్టు తిరిగి చూశాను. గాలిపటం నీలిరంగుది కావాలి ఆశగా చెప్పాడు. చాలా మంచిది తెస్తాను, నువ్వే చూస్తావుగా. వాడి కళ్ళలో ఆనందం చూడగానే నా మనసు చివుక్కుమంది. వెధవ గాలిపటం 3 పైసలకి 5 పైసలకి కూడా వస్తుంది. కానీ కుచేల కాపురం లాంటి ఆ ఇంటిలో ఆ కాస్తకే కరువు. రేపు తప్పకుండా తెచ్చిపెట్టాలి అనుకుంటూ పైకి నడిచాను. చాలా పాతకాలం డాబా ఇల్లు అది. పైకి వెళ్ళడానికి చెక్కతో చేయించి పెట్టిన మెట్లు ఉన్నాయి. అవి కూడా జీర్ణమై కిర్రుకిర్రుమంటూ ఏమాత్రం బరువు మోయలేనట్టుగా ఉంటాయి. వాటి మీద ఎక్కడానికి దిగటానికి కాస్త గుండె ధైర్యం కావాలని చెప్పవచ్చు. నేను ఎప్పుడో వీటి మీద నుంచి పడతాను. వాటి మీద నుంచి నడుస్తున్న ప్రతిసారి నాకు తెలియకుండానే అనిపిస్తుంది. పైన ఒకే ఒక గది ఉంది. మిగతాదంతా ఖాళీ, ఓపెన్గా ఉంది. కుడి పక్కన ఒక కుళాయి ఉంది. కానీ నేను వచ్చిన ఈ 6 నెలలలో అందులోంచి ఒక్క బొట్టు నీరు రాగా నేనెన్నడూ చూడలేదు. ఈ చుట్టుప్రక్కల నీటికి మహాకొరత. ఒక్కోసారి తాగటానికే చాలక జనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీధి చివర ఉన్న మెయిన్ పైపు దగ్గర ఎప్పుడు చూసినా తెల్లగా తోమిన బిందెలు తలతలలాడుతూ క్యూలో వరుసగా పెట్టే ఉంటాయి. ఒక్కోసారి అక్కడ నీళ్ల కోసం ఆడవాళ్లు పడే తగాదా తారాస్థాయిలో లేచి అరుస్తున్న వాళ్ళ కంఠాలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. ఉదయం నుంచి తిరిగి కాళ్ళు పీక్కుపోతుండగా ఇంటికి వచ్చిన నేను పైకి రాగానే చేతిలో ఉత్తరం వైపు చూశాను. అది చూడకముందే అందులో ఏముందో నా మనసు వాసన పసిగట్టేసింది. ఈ ప్రపంచంలో నా యోగక్షేమాలతో పని ఉన్న మనిషి మా బాబాయి ఒక్కడే. నేను చేసిన చాలా తెలివి తక్కువ పని ఏమిటంటే BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాననే ఉత్సాహంతో అంతటితో ఆగిపోకుండా ఉన్నదంతా అమ్ముకొని MAలో చేరటం. నేను BAతో నా చదువు ఆపేసి ఉంటే నాకు ఈ సమయంలో ఏం లేకపోయినా ఎలాంటి బాధ ఉండేది కాదు. MA పూర్తయ్యేసరికి బాబాయ్ దగ్గర అప్పుడప్పుడు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా 3,000 అయింది. నేను తీసుకున్న డబ్బు కొద్దిగానే అయినా వడ్డీ అధికం అవటం వల్ల అది నానాటికి పాపంలా అధికంగా పెరిగిపోసాగింది. వద్దనుకుంటూనే అయిష్టంగానే చేతిలో కవరు చింపి ఉత్తరం తీసుకుని చూశాను. చిరంజీవి రవికి. నేను నీకు ఇప్పటికీ 4 ఉత్తరాలు వ్రాశాను. నువ్వు కనీసం జవాబు వ్రాయటం కూడా మానేశావు. నీ ధోరణి నాకు బొత్తిగా అంతుపట్టడం లేదు. ఏరు దాటిన తర్వాత తెప్పతగిలేసే రకానికి చెందిన వాడివి నువ్వు. పిల్లలతో ఇక్కడ నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలియని విషయం కాదు. లక్ష్మి గుండెల మీద కుంపటిలా పెళ్లికి ఎదిగి కూర్చుంది. నాకున్నది కాస్త నీ చేతిలో పెట్టకుండా తృణమో పనమో పోగు చేసుకుని ఉంటే ఈ పాటికి దానికి లక్షణంగా పెళ్లి చేసి ఉండేవాడిని. నాకున్నదంతా నీ చేతిలో పెట్టి ఇప్పుడు నిన్ను దేవిరించాల్సిన కర్మ పట్టింది నాకు. చదువుకున్న నాళ్ళు తీపి తీపి కబుర్లు చెప్పి ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకున్నావు. నీకేమాత్రం కనికరం ఉన్నా ఒక్కసారిగా కాకపోయినా నెల నెల కాస్తైనా పంపమని కోరుతూ వ్రాశాను. దానికి జవాబు కూడా లేదు. బహుశా నీ స్నేహితులతో సరదాలతో నీకు ఒళ్ళు తెలియదని మేమనే వాళ్ళం గుర్తుండి ఉండదని అనుకుంటున్నాను. మీ అమ్మ పోయిన తర్వాత నిన్ను కడుపులో పెట్టుకుని పెంచిన మీ పిన్ని మొహం చూసైనా కాసేదైనా పంపించగలవు. నా ఒంట్లో బొత్తిగా బాగుండటం లేదు. మనిషి అన్నవాడికి ఇంతకంటే వేరుగా ఏమీ వ్రాయనవసరం లేదనుకుంటాను. ఇట్లు నీ బాబాయ్. ఆ ఉత్తరంలో నేను ఆశించిన కొత్త విషయాలేమీ లేవు. అయినా సరే అది చదవగానే మనసంతా ఎలాగో అయింది. అంతే, విషయం స్వభావమే చేదు. ఒకసారి అన్నంత మాత్రాన రెండోసారి చేదు తగ్గినట్టు అనిపిస్తుందా?
అప్రియమైన విషయం ఎప్పుడు విన్నా బాధగానే ఉంటుంది. ఉత్తరం చేత్తో పట్టుకుని గది తలుపులు తెరిచాను. కాస్త విశాలంగా ఉన్న ఈ గదిలో ఒక టంకు పెట్ట, చిరిచాప, చీకటిలో నీళ్ల కూజ, పాత గాజు గ్లాసు, ఒక ఫ్లాస్కు తప్ప ఇంకేం లేవు. ఉత్తరం గదిలో పడేసి మళ్ళీ బయటికి వచ్చాను. నాకు హఠాత్తుగా మనసంతా శూన్యంగా, అక్కడెక్కడ గాలి లేనట్టుగా, ఊపిరాడనట్టుగా అనిపించసాగింది. నేను ఉద్యోగం చేయటం లేదు, మానేశాను అంటే బాబాయి నమ్మడు. ఈ ఊరు వచ్చిన కొత్తలో అనాథ శరణాలయంలో జమా ఖర్చులు వ్రాసే ఉద్యోగం ఖాళీగా ఉందంటే ఇంటాయన సలహా మీద అందులో వెళ్ళి చేరాను. ఆ ఉద్యోగపు లోతుపాతులు తెలియని నేను ప్రస్తుతం అది నాకు శాశ్వతమే అన్న నమ్మకంతో తెలివి తక్కువగా వెంటనే బాబాయ్ వాళ్లకు నాకు ఉద్యోగం దొరికిందని వ్రాశాను. ఆ ఉద్యోగంలో పట్టుమని 10 వారాలు కూడా ఉండలేకపోయాను. అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ రాసేది లెక్కలు కాదు, దొంగ లెక్కలు. అనాథాశ్రమానికి బోలెడన్ని ఫండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ కూడా ఉదారంగానే ఉంది. కానీ అదంతా నిర్భాగ్యులైన ఆ పిల్లలకి చేరదు. వాళ్ళ తిండికి, అవసరాలకి నెల నెల ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో సగం అధికారుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన దాంట్లో సూపర్వైజర్కి కొంచెం, వంట చేసే వాళ్ళకి కాస్త, తెచ్చిన బియ్యం, పప్పు, కూరల రూపంలో కాస్త కాస్తగా మాయమవుతుంది. జాలి, దయా, ధర్మం ఉన్న ఏ మనిషికైనా ఈ అన్యాయం చూస్తే గుండె తరుక్కుపోతుంది, ఆవేశంతో పిచ్చెక్కుతుంది. ఎవరిని ఇదేమిటి అని ప్రశ్నించకూడదు. కళ్ళతో స్పష్టంగా చూసిన విషయాలు కూడా చూడనట్లు నటిస్తూ వెళ్ళిపోవాలి. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు అన్నట్లుగా డబ్బున్న వాళ్ళెవరో దానమిచ్చిన డబ్బు దురదృష్టవంతులైన ఈ పిల్లలకి దక్కదు. వాళ్ళు చాలిచాలని అన్నంతో నకనకలాడుతుంటే, శరీర శక్తికి మించిన శ్రమ పడుతుంటే మనసు విలవిలలాడిపోతుంది. వివేకం, విచక్షణ జ్ఞానం, మంచి చెడుల పాపపుణ్య భీతి ఉన్న ఏ మనిషికైనా ఈ అన్యాయాన్ని అరికట్టాలనిపిస్తుంది. అక్కడ ఏమిటిది అని ఎదురు తిరిగి అడగటమే నా అపరాధమైంది. 1 కిలో వంకాయలు తెచ్చి 2 కిలోలుగా లెక్క చూపించలేకపోవటమే నా అసమర్థతగా అయింది. నేను వాళ్ళకి పనికిరాని మనిషిని అవ్వటం వల్ల నాకు ఉద్యోగానికి అర్హత లేదని అధికారులు తేల్చేశారు. నేను వ్రాసిన లెక్కల్లోనే నన్ను ఇరికించి, నేను చూపించబోయిన తప్పుని నా నెత్తికే రుద్ది, నేను అడగాలనుకున్న ప్రశ్నలు వాళ్ళే నన్ను అడిగి, మిగిలిన డబ్బు ఏమైందని నన్నే నిలదీసి, నన్నొక ప్రమాదకరమైన, నిజాయితీ లేని వ్యక్తిగా రుజువులు చూపించి ఉన్న ఉద్యోగంలోంచి బయటికి నెట్టేశారు. ఉద్యోగం దొరికిందన్న సంతోషం ఆ విధంగా 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఉద్యోగం దొరికిన వెంటనే ఆనందంగా పిన్నికి వ్రాసిన నేను అది పోయినప్పుడు పోయిందని వ్రాయలేకపోయాను. చేతిలో కానీ లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకటం ఎంత కష్టమో నేను ఎరగంది కాదు. ఈ 6 నెలల్లో నేను పొందిన అనుభవాల వేడికి నాలో సుఖ స్వప్నాల మధ్య గాఢ సుషుప్తిలో ఉన్న మనిషి కొద్ది కొద్దిగా మేలుకోసాగాడు. ఇప్పుడు ఆలోచిస్తే విశ్వవిద్యాలయం అనేది తల్లిఒడిలో మెత్తగా, మృదువుగా ఉండే అందమైన అనుభవంలా కనిపిస్తోంది. చదువుకున్నన్ని రోజులు భవిష్యత్తు గురించి కలలు తప్ప బెంగలేదు. చదువు ముగించుకుని యథార్థ జీవితంలో అడుగు పెడితే ఏమిటో ఈ ప్రపంచమంతా గందరగోళంగా, గజిబిజిగా ఉంది. నాకు ఉద్యోగం పోయిన సందర్భం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు కలుక్కుమంటూనే ఉంది. నిజాయితీకి నిలబడ్డాననే నిర్విచారం కంటే తిండి బట్ట ఇచ్చే ఆధారం చేజార విడుచుకున్నానేమోననే శంక, బెంగ పీడించసాగాయి. నేను చేసిందేమిటి? చూసిన అన్యాయం సరిచేయలేకపోగా నేరస్తున్నయ్యాను. నన్ను బోల్తా కొట్టించడంలో వాళ్ళ తెలివితేటలు, చాకచక్యం గుర్తుకు వస్తే నాకు నేనే అసమర్థుడిలా కనిపించసాగాను. ఈ ఉద్యోగం వల్లనే నేను నేర్చుకున్న మొదటి పాఠం, ఈ ప్రపంచంలో మన కంటబడిన అన్యాయాలని నోటితో బయటపెట్టకూడదు. ఇంటి అద్దె 4 నెలల నుంచి బకాయి పడ్డాను. అసలు ఈ ఇంట్లో చేరేటప్పుడు నా బ్రతుకు ఒక అబద్ధంతో మొదలైంది. ఈ ఊరు వచ్చిన తర్వాత రూమ్ కోసం తిరిగి తిరిగి వేసారిపోయిన ఆఖరి క్షణంలో నాకు ఈ గది అద్దెకివ్వబడను అనే బోర్డు కనిపించింది. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. లోపలికి వచ్చి చూశాను. నేను గది చూడటానికి వచ్చిన రోజున యజమాని ఇంట్లో లేడు. ఆడవాళ్ళెవరూ నా ఎదుటికి రాలేదు. చిన్నపిల్లలే వచ్చి చూపించారు. గది విశాలంగా బాగానే ఉంది. గాలి, వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. ఇంటి వాళ్లతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ గది నాకు చాలా నచ్చింది. తీరా మర్నాడు ఉదయం అడ్వాన్స్ ఇవ్వటానికి వస్తే
ఇంటాయన మీకు ఫ్యామిలీ ఉందా, బ్రహ్మచారులకు ఇవ్వను నేను అన్నాడు. అక్కడికి కుటుంబాల వాళ్ళేదో ఆయన్ని ఉద్ధరించినట్టును, బ్రహ్మచారులు ఉద్ధరించినట్టును. నేను సంకోచించకుండా నాకు పెళ్ళైందని చెప్పాను. అప్పటికే నేను కొద్దిగా పరిచయం ఉన్న ఒకతని దగ్గర ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాను. ఎప్పుడు ఆ ఇంట్లోంచి బయటపడదామా అని క్షణాలు లెక్కించుకుంటూ గడుపుతున్నాను. నాకు పెళ్లి కాలేదన్న చిన్న కారణంగా బంగారం లాంటి ఈ గదిని పోగొట్టుకోవటం భరించలేనట్టుగా అనిపించింది. ఆ క్షణంలో నాకు ప్రస్తుతానికి ఏదో ఒక నీడ నిలవటానికి దొరికితే తర్వాత చూసుకోవచ్చుననిపించింది. తీరా గదిలోకి చేరిన తర్వాత ఇంటాయన బ్రహ్మచారులకు ఎందుకు ఇవ్వనన్నాడో అర్థమైంది. ఆయనకి చక్కటి చుక్కలాంటి రెండో భార్య ఉంది. ఈ భార్యని చేసుకుని 2 సంవత్సరాలైందట. మొదటి భార్యకి కుచేల సంతానంలా చాలామంది ఉన్నారు. అందరిలో పెద్ద పిల్లకు 18 సంవత్సరాలుంటాయి. పెళ్లికి ఎదిగి ఉంది. ఆయనకి రాళ్ళు కొట్టించే వ్యాపారం ఉండటం వల్ల పొద్దున పోతే రాత్రికి గాని ఇంటికి రాడు. పగలంతా ఇంట్లో 2 వయసులో ఉన్న ఆడవాళ్ళు చిన్నపిల్లలతో ఒంటరిగా ఉంటారు. నేను పెళ్ళైన వాడిని. వెంటనే భార్యని తెచ్చుకుంటానని చెప్పగానే ఆయన ఇల్లు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. గదిలో ప్రవేశించిన తర్వాత గాని ఆ గది తక్కువ అద్దెకి ఎందుకిచ్చారో అర్థం కాలేదు. కుళాయి ఉందన్న మాటే గాని ఒక్క నీళ్ళ బొట్టు రావు. క్రింద నుంచి తెచ్చుకోవాలి. క్రింద కూడా ఎప్పుడూ రావు. ఏవో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే వస్తాయి. అదీగాకుండా ఇంటికి వెనక కొద్ది దూరంలో రైల్వే లైన్ ఉండటం వల్ల ఎప్పుడూ వచ్చే రైలు, పోయే రైలు ఒకటే మోత. రాత్రిపూటైతే నిద్ర పట్టదు. కానీ ఈ విషయాలు ఒంటరివాడిని ఆయన నన్ను అంతగా బాధించలేదు. త్వరగా ఆడవాళ్ళని తీసుకురా బాబూ, నేను ఎప్పుడూ ఇంట్లో ఉండను. ఏదో ఆడవాళ్ళు సాయంగా ఉంటారు అంటూ హెచ్చరించాడు ఇంటాయన. అలాగేనండి అంటూ నమ్రతగా సమాధానమిచ్చాను. నాకు ఏదైనా ఉద్యోగం దొరికిన వెంటనే ఆయనకు అసలు విషయం చెప్పేయడానికి నిశ్చయించుకున్నాను. కానీ నాకు ఉద్యోగం దొరికే వరకు ఆయన ఆగేట్టు లేడు. రోజు ఏదో ఒక సమయంలో ఎప్పుడొస్తున్నారు మీ ఆడవాళ్ళు అంటూ నిలవేసేవాడు. ఆ అడగటం నెల తిరిగేసరికి సతాయింపుగా మారింది. ధుమధుమలాడుతున్న ఆయన ముఖం చూడగానే ఈ సతాయింపు ఇంకా కొద్ది రోజులుంటే ఇల్లు ఖాళీ చేయమనటం వరకు వస్తుందేమోనని భయపడిన నేను మరో అబద్ధం చేర్చాను. అసలు విషయం ఇదండి. నేను ఇల్లరికపు టల్లుడిని. మా అత్తగారికి, మా మామగారికి నాకు ఉద్యోగం లేదని చాలా చిన్నచూపు ఉంది. అందుకని ఇంట్లోంచి చెప్పకుండా లేచి వచ్చేశాను. ఉద్యోగం దొరికితే గాని నా భార్యని రమ్మని రాయదలుచుకోలేదు అన్నాను. ముసలాయన అనుమానంగా చూశాడు. నేను నా మనసులో నిజాయితీనంతా నా కళ్ళలో కనిపించేలా ఆయన వైపు చూశాను. సరిగ్గా అప్పుడే పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. అది మా బాబాయ్ వ్రాసిన ఉత్తరం. నేనది చూస్తుంటే ఇంటి దగ్గర నుంచా అంటూ కుతూహలంగా అడిగాడు. అవునన్నట్లు తల ఊపాను. ఏమిటి? ఏముంది, నన్ను ఇంటికి రమ్మనమని అన్నాను నిర్లక్ష్యంగా. ముసలాయన ఏమనుకున్నాడో ఏమో, నాకు ఓ 4 రోజులు టైం ఇచ్చాడు. అనాథ శరణాలయంలో ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పింది ఆయనే. నన్ను స్వయంగా వెంటబెట్టుకుని వెళ్ళి అప్లికేషన్ ఇప్పించాడు. ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఇంకేం, వెంటనే టెలిగ్రామ్ ఇవ్వు అన్నాడు. ఇచ్చానని చెప్పాను. జవాబు రాలేదని చెప్పాను. కోపం వచ్చిందేమో, వెళ్ళి తీసుకురమ్మని సలహా ఇచ్చాడు. మా అత్తగారికి ఒంట్లో బాగుండలేదని తగ్గిన వెంటనే బయలుదేరి వస్తున్నట్టుగా ఉత్తరం వచ్చిందని చెప్పాను. ఈ లోపల పిల్లలు నాకు కాస్త అలవాటయ్యారు. నేను ఇంటిలో లేనప్పుడు నాకు కూజాలో నీళ్లు పట్టి అట్టి పెట్టేవాళ్ళు. నా గది నేనెప్పుడు చూసినా శుభ్రంగానే ఉండేది. పిల్లలందరిలోకి చిన్నవాడైన చిట్టి నాకు బాగా చనువయ్యాడు. వాడికి తీరిక వేళలో చదువు చెప్పటం ప్రారంభించాను. ఇంతలో నా ఉద్యోగం పోయింది. 2 రోజుల పాటు ఇంటికి వెళ్ళలేదు. అక్కడ తిరుగుతూ గడిపాను. చివరికి ఇంటికి రాక తప్పలేదు. నేను ఉద్యోగం పోయిందని చెప్పినప్పుడు ఇంటాయన నేను ఊహించినంతగా ఆశ్చర్యపోవటం గాని, చిరాకు పడటం గాని చేయలేదు. ఎంతో శాంతంగా, నాకు తెలుసు బాబు, ఈ ఉద్యోగాలు అంతే, మీలాంటి వాళ్ళు చేయలేరు. నా మాట విని లక్షణంగా ఇంటికి తిరిగి వెళ్ళు. అంతో ఇంతో ఉన్నవాళ్లే అంటున్నావు. చేసుకున్న తర్వాత తప్పదు. నీ భార్య నీ వైపే ఉన్నప్పుడు నీకు బాధ దేనికి? నీ అత్తమామల మాటలతో నీకు లక్ష్యం ఎందుకు అంటూ ఉపన్యాసం ప్రారంభించాడు. లేదండి, మీకు తెలియదు. అలా వెళితే నేను వాళ్ళకి ఇంకా లోకువైపోతాను అంటూ మొహం తిప్పుకుని అక్కడ నిలబడకుండా వెంటనే వెళ్ళిపోయాను. ఆ క్షణం నుంచి నేను దాదాపు ఆయన కంటపడకుండా తప్పించుకుంటున్నానని చెప్పొచ్చు. కనిపిస్తే ఎక్కడ నిలదీస్తాడోనని భయంగా అనిపించసాగింది.
చాలా రోజుల క్రితం ఒకసారి నేను కాలేజీలో చదువుతుండగా ఒక స్నేహితుని విపత్కర పరిస్థితుల్లోంచి తప్పించడం కోసం ప్రిన్సిపల్ గారి ముందు తప్పనిసరిగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు నేను అబద్ధం ఆడి ఉండకపోయినట్లయితే అతను కాలేజీ నుండి డిబార్ చేయబడి ఉండేవాడు. ఆ స్నేహితుడి దగ్గర నేను అడపాదడపా కాస్త డబ్బు సహాయం తీసుకున్నాను. ఆ చేసిన సహాయాన్ని ఎరగా తీసుకుని అతను నాలోని మంచితనానికి గాలం వేశాడు. తీరా పని పూర్తయిన తర్వాత తన కోసం నేను అలా అబద్ధం ఆడటం నా విధి అన్నట్లు మాట్లాడసాగాడు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. తెలియక చేసిన తప్పు కంటే తెలిసి చేసిన తప్పు మరీ వేధిస్తుంది. మనసంతా కంపరంగా పీకుతూ ఉన్నట్టుగా వ్యధగా ఉంటుంది. తెలిసి చేసిన తప్పు కాబట్టి నాకు నేనే శిక్ష విధించుకుని 2 రోజులు కఠినమైన ఉపవాసం చేశాను. కడుపులో ఆకలి కరకరమంటుంటే ఆ బాధ భరించలేక కళ్ళు బైర్లు కమ్ముతుంటే బాధపడిన నేను పశ్చాత్తాపంతో ప్రక్షాళనమైనట్టు సంతృప్తి చెందాను. అదే ఈ రోజునైతే నన్ను నేను అంత నిర్దాక్షిణ్యంగా శిక్షించుకునేవాడిని కాదేమో. కాలేజీలో చదివిన ఆ రోజులే చాలా వేరుగా ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు ఎంత ఉత్సాహం, ఎన్ని ఆశలు, ఎన్నెన్ని కలలు. కాలేజీలో ఏది జరిగినా నేను ముందు ఉండేవాడిని. ఏ ప్రోగ్రాం జరిగినా అది నా చేతుల మీదుగా రూపురేఖలు దిద్దుకునేది. సాంస్కృతిక వారోత్సవాలు వచ్చినా, స్ట్రైకులు జరిగినా, డిబేటింగ్స్ అయినా, రక్షణ నిధికో వరద బాధితులకో విరాళాలు పోగు చేయాలన్నా అన్నింట్లో నా చేయి ఉండేది. ఆ ఉత్సాహం, కార్యదీక్షతతో యువతల ప్రపంచంలో అడుగుపెట్టిన నేను ఎక్కడికెళ్ళినా ఏదో ఒక నిరాశ ఎదురవటంతో ఎదురుదెబ్బలు, తప్పటడుగులతో క్రమంగా చెప్పబడిపోసాగాను. నాలో ఏదో తృష్ణ, ఏదో తపన, ఏదేదో చేయాలనే ఆరాటం నన్ను కొట్టుకు తినసాగాయి. నా జబ్బల్లో సత్తు ఉంది, నా చేతుల్లో విద్య ఉంది. పనంటూ దొరికితే ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను. కష్టపడకుండా సుఖం కావాలనుకునే సోమరిపోతుతనం నా రక్తంలో లేనేలేదు. ఏ కాస్తైనా గాని ఆధారం అంటూ దొరికితే అల్లుకుపోయే స్థితిలో ఉన్న నాకు ఆధారం అనేదే గగన కుసుమంలా కనిపించసాగింది. ప్రతి మనిషికి జీవితంలో ఎక్కడో అక్కడ మొదలంటూ దొరకాలి. నేను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎంత ఆతృతగా, ఎంత పరీక్షగా చూస్తున్నా ఆ మొదలే లభ్యం కాని విషమ స్థితి వచ్చి పడింది. మొదట్లో పేపర్లో ఉద్యోగావకాశాలు చూసి గంపెడంత ఆశతో ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. తిరిగి చెప్పులు అరగటం తప్ప ఇంకేం ప్రయోజనం కనిపించలేదు. అదంతా ఒక నాటకం అని క్రమంగా తెలుసుకున్నాను. ఒకసారి ఇలాగే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అంతా 10 మంది దాకా ఉన్నాం. నాలాగా ఇంటర్వ్యూ టైంకి గంట ముందే వచ్చి కూర్చున్నారు. మరో 4 ఇంటర్వ్యూ మొదలవుతుండగా తాపీగా వచ్చారు. అందరిలోకి ఆఖరిగా వచ్చిన అతను ఇంటర్వ్యూలో 2వ వ్యక్తిగా పిలుపు అందుకొని లోపలికి వెళ్ళాడు. దాదాపు 2-3 గంటల నుంచి ఇక్కడ పడిగాపులు పడి కూర్చున్న నాకు నిజంగా ఈర్ష్య అనిపించింది. లోపలికి వెళ్ళిన అతను మిగతా వాళ్ళకంటే చాలా త్వరగా యువతలకు వచ్చేశాడు. తర్వాత నా ఛాన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళి వచ్చేసి కూర్చున్న తర్వాత పక్కనున్న అతను బలవంతంగా నవ్వుని అణుచుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వటం చూసి ఏమిటి అని అడిగాను. ఇతను ఇందిరాగాంధీ గాంధీగారి కోడలే కదూ అని అడుగుతున్నాడు. బీఎస్సీ పాస్ అయ్యాట అన్నాడు గుసగుసగా. నాకంతగా నవ్వు రాలేదు. నిజానికి వీళ్ళిచ్చే ఉద్యోగానికి ఇందిరాగాంధీ ఎవరో తెలియకపోయినా వచ్చే ప్రమాదం కానీ నష్టం కానీ ఏమీ లేదు. ఇప్పుడే లిస్టు కడతారు, కూర్చోండి అన్నాడు ప్యూన్. అందరం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నిరీక్షిస్తూ కూర్చున్నాం. నాకెందుకో వాళ్ళు కట్టబోయే లిస్టులో నా పేరు తప్పకుండా ఉంటుందని నమ్మకంగా అనిపించసాగింది. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి 100కి 100 పాళ్ళు కరెక్ట్గా జవాబులిచ్చాను. వాళ్ళు ఉద్యోగం కోసం కావాలని అడిగిన అర్హతలు కూడా నాకు సరిపోయినాయి. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు అధికారులు నేను నచ్చినట్టు నా వైపు ప్రశంసాపూర్వకంగా చూడటం నేను గమనించాను. నా తెలివితేటల మీద నమ్మకంతో ధైర్యంగా కూర్చుని ఉన్న నాకు వాళ్ళు కట్టిన లిస్టు చూడగానే కళ్ళు గిర్రున తిరిగాయి. ఇందిరాగాంధీ ఎవరో తెలియని వ్యక్తి పేరు లిస్టులో మొట్టమొదట ఉంది. తర్వాతే ఇంకో 2 ఉన్నారు. నేను పొందిన ఆశాభంగం వర్ణించడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. నిలువున నీరయ్యాను. ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకు వచ్చింది. పిచ్చి కోపం, చెప్పలేనంత ఆవేశం ముంచుకు వచ్చినాయి. ఒంటి నిండా చెమట పట్టింది. ఒకే ఒక క్షణం తలుపులు దబాల లోపలికి తోసుకువెళ్ళి ఆ అధికారులను చితకబాదాలన్నంత వెర్రి ఉద్రేకం వచ్చేసింది.
నా ఈ అవస్థంతా గమనించినట్టున్నాడు. నా పక్కనున్న అతను మెల్లగా నా చేతి మీద తాకుతూ, ఇంకెందుకు ఇక్కడ నిలబడటం, వెళ్దాం వస్తారా? ఒకే రిక్షాలో వెళితే ఖర్చులు సగం సగం కలిసి వస్తాయి అన్నాడు జీవం లేని నవ్వుతో. ఇద్దరం బయటికి వచ్చేశాం. రిక్షా అతనే మాట్లాడాడు. ఇద్దరం రిక్షాలో వస్తుండగా అతను అన్నాడు, ఇందిరాగాంధీ ఎవరో తెలియని అతను డైరెక్టర్ గారి బావమరిదికి మేనల్లుడట. మిగతా ఇద్దరికి కూడా ఏవో రికమెండేషన్లు ఉండే ఉంటాయి. నాకు ఒళ్ళంతా కారం రాచుకున్నట్టుగా ఉంది. ఈ ఆపదలో ప్రతి మనిషికి మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టాలవుతారా? ప్రతి వాళ్ళకి పరపతి ఎలా వస్తుంది? అందరూ డబ్బుతో ఉద్యోగాలు కొనుక్కునే తాహతు కలిగి ఉంటారా? ఇవేమీ లేని నాలాంటి అతి సామాన్యుని గతి ఏమిటి? నా మనసులో భావం సరిగ్గా గ్రహించిన వాడిలా నా ప్రక్కనున్న అతను అన్నాడు, దేశంలో ఉద్యోగాలకి చదువులు, వ్యక్తిత్వాల అర్హతలు ప్రసక్తి ఏనాడో పోయింది. ఏ ఉద్యోగం కావాలన్నా ఎవరిదో ఒకరిది అండ వెన్నెముకగా కావాలి. ఫలానా మనిషి నా దగ్గరవాడు అని ఎర్రసిరాతో అండర్లైన్ చేయగలిగిన గుర్తింపు కావాలి. మనలాంటి వాళ్ళు అసలు ఇలా ఆశగా వెళ్ళటమే అవివేకం. నేను మాట్లాడలేదు. నా గుండెల్లో కొట్లాడుతున్న చేదు నిజాలే అతని నోటి నుంచి వెలువడుతున్నట్టుగా అనిపించింది. మీ పేరు అడిగాడతను. చెప్పాను. మీ పేరు మర్యాద కోసం అడిగాను. గోపాలం. ఇద్దరం క్షణం సేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయాం. మీకు పెళ్ళయిందా? తగ్గు స్వరంతో అడిగాడతను. లేదు అన్నాను. అదృష్టవంతులు నిట్టూర్పు విడిచాడు. ఏం నీకు అయిందా? అవునన్నట్టు తలూపుతూ చెప్పాడు. ఇద్దరు పిల్లలు కూడా. ఏం చేయను, నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. పెద్దవాళ్ళు అలా ఒత్తిడి తెచ్చారు. ఆనాడు నేను ఖచ్చితంగా కాదని తిరస్కరించలేని నా బలహీనతకి ఈరోజు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. నేను సానుభూతిగా చూశాను. రిక్షా గోపాలం ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రండి లోపలికి, కాఫీ తీసుకువెళుదురు గాని అన్నాడు. ఇప్పుడేం కాఫీ, మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను మొహమాటంగా అన్నాను. పర్వాలేదు రండి, మా రాక్షసుల్ని చూసి వెడుదురు గాని అంటూ లోపలికి దారి తీశాడు. అయిష్టంగా తప్పనిసరిగా అతన్నే అనుసరించాను. చిన్న గది, అందులోనే మధ్యగా చారల జంపకాన ఒకటి, వెలిసిపోయిన పాత పువ్వుల చీర ఒకటి కలిపి పార్టీషన్గా వేలాడదీసుకున్నారు. నేను అడుగుపెట్టిన గదిలో ఒక కొయ్య కుర్చీ, చిన్న స్టూలు, 2 ట్రంకు పెట్టెలు, మూలకి ఎత్తిపెట్టి ఉన్న ఒక చీరి చాప తప్ప ఇంకేం కనిపించలేదు. గోపాలం నన్ను కుర్చీలో కూర్చోమని పరదా పక్కకు నెట్టి లోపలికి తొంగి చూస్తూ, సీత, బాబుని నిద్రపుచ్చుతున్నావా? కాఫీ కావాలి అన్నాడు. ఇప్పుడే ఒక్క క్షణం ఎంతో అణకువగా వినిపించింది స్వరం. గోపాలం యువతలికి వచ్చి కిటికీలో కూర్చున్నాడు. నేను అతనికి అభిముఖంగా కుర్చీ తిప్పుకున్నాను. అతని భార్య కాఫీ కలిపి తెచ్చే లోపల మేం ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, సంఘంలో ఉన్న వాళ్ళు చేసే దౌర్జన్యాల పట్ల మాకున్న అసహ్యాన్ని, కసిని వెళ్ళబోసుకుంటూ కబుర్లు చెప్పుకున్నాం. గోపాలం గొంతు వినగానే నిద్రపోయే కొడుకు లేచి కూర్చున్నాడు. వాకిట్లో ఎక్కడో ఆడుకుంటున్న కూతురు కూడా పరిగెత్తుకు వచ్చింది. పిల్లలిద్దరూ ముత్యాల్లా ఉన్నారు. వాళ్ళని చూస్తే గోపాలం పెళ్లి త్వరపడి చేసుకున్నాడేమోనన్న బాధకి సిగ్గుపడాలి. పిల్లలకి స్కూలుకి పంపే వయసు రాలేదు. చాలా అందమైన పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్న గోపాలం ఏదీ కుదరక ప్రస్తుతం ఇద్దరిని బాబు, పాప అని పిలుస్తున్నానని చెప్పాడు. పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర చనువుతో పాటు భయభక్తులు కూడా ఉన్నాయని ఆ కాస్తలోనే నేను గ్రహించగలిగాను. నేను చీకటి దినాలుగా భావిస్తున్న ఆ రోజుల్లో గోపాలం నాకు తోటి బాటసారిగా కనిపించాడు. ఇద్దరికి ఉద్యోగాలు లేవు. ఇద్దరికి జీవితం పట్ల ఆసక్తి, ఆరాధన హెచ్చు. ఇద్దరికి సంఘంలో పరపతి కానీ, చేయూత కానీ లేదు. గోపాలం, నేను దాదాపు ఒకే పరిస్థితుల్లో ఉండటం వల్ల మేమిద్దరం ఒకరికి ఒకరు నచ్చడానికి అట్టే వ్యవధి పట్టలేదు. 5 నిమిషాలు కూర్చుందామని లోపలికి వచ్చిన నేను దాదాపు గంటకు పైగా కూర్చుండిపోయాను. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తుంటే వాకిటి వరకు వచ్చి సాగనంపిన అతను, వస్తుండండి అప్పుడప్పుడు అన్నాడు. బహుశా అతను ఆహ్వానించి ఉండకపోయినా నేను వెళ్ళి ఉండేవాడినేమో. తర్వాత నా అంతట నేను అతని దగ్గరకు వెళ్ళలేదు. బజారులో ఒకసారి, దేవాలయం నుంచి తిరిగి వస్తూ మరోసారి కనిపించాడు. నాకెప్పుడు దేవాలయానికి వెళ్ళటం అలవాటు లేదు. అంటే నాకు దైవం మీద విశ్వాసం లేదని కాదు. ఆ దేవాలయంలో ఆ క్యూలు, రణగొణ ధ్వని, టికెట్లు కొనుక్కోవటం,
పూజారులు చేతులు జాపటం ఇవి చూస్తే అసహ్యం. మన వాళ్ళు ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చడంలో సిద్ధహస్తులు అనటానికి దైవ దర్శనానికి మనిషి చెల్లించాల్సిన ఖరీదే సాక్ష్యం. మనిషి తనంతట తాను ఎంతో సంతోషంగా బుద్ధిపూర్వకంగా కానుకలు సమర్పించుకుంటే అది సమంజసమే, కానీ దర్శనానికి మూల్యం చెల్లించటం అనేది సహించరాని విషయం, సిగ్గుపడాల్సిన సంగతి. గుడి నుంచి భార్య పిల్లలతో తిరిగి వస్తున్న గోపాలంతో ఒకసారి కలిసినప్పుడు నేను ఆవేశంగా నా అభిప్రాయాలు వెల్లడిస్తే గోపాలం సమాధానంగా చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో అన్నాడు, పోనివ్వండి, ప్రతిదానికి ఉద్రేకపడితే ఎలా, పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు. గోపాలంతో పరిచయమైన కొద్దీ నాకు కొన్ని విషయాలు తెలిసి రాసాగినాయి. కేవలం తిండి గుడ్డే ముఖ్యం అనుకుని వాటి కోసం ఎలాగైనా సంపాదించాలి అన్న ఉద్దేశమే పెట్టుకుంటే ఏదో ఒక మార్గం తోచకపోదు. పగలంతా టైప్ మిషన్ ఒకటి, రోజుకింత అని అద్దెకి తెచ్చి హైకోర్టు ముందు కూర్చుని టైప్ చేసి తేలికగా 10-20 రూపాయలు సంపాదించగలడతను. అది కాకపోతే ఆ వీధి చివర ఉన్న పగలంతా కాఫీ హోటలు, రాత్రిపూట జూదశాల అయిన కోమలి విలాస్లో దూరి పేకాటాడి 25 చేతిలో పట్టుకుని ఇంటికి రాగలడు. తను చేస్తున్న పనికి అతను సిగ్గుపడడు. నలుగురు ఏమైనా అంటారేమోననే గుంజాటను ఉంచుకోడు. అందరితో ఆపేక్షగా, కలుపుకోలుగా, నమ్రతగా మాట్లాడతాడు. జీవితంలో రాజీ పడిపోయిన అతనికి బ్రతుకంటే పెద్దగా ఆశగాని నిరాశగాని లేదు. అతను నిర్వికారంగా, నిశ్చలంగా ఉండటం నాకు చాలా విచిత్రంగానే ఉండేది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.